2024 మీ ఓటు ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. ఎందుకని? అది రాజకీయ నాయకుడు అండి ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాడు. ఎందుకని? రౌడీ షీటరు. రౌడీ షీటరా? మీరైనా చూసారా రౌడీ షీటర్ అని? జైల్లో ఉన్నాడు కమ్మా. చంద్రబాబు కూడా మొన్న 90 రోజులు 50 రోజులు జైల్లో ఉన్నాడుగా. పెట్టించాడు. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టించారుగా. లేదు పెట్టిలా. అంటే చంద్రబాబు నాయుడు పెట్టిస్తేనే ఎవరో పెట్టించారు, దొంగ కాదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే దొంగనా? ఏది రుజువు చేయలేదుగా. సీఎం అవుతారో ఉన్నాడు. ఇప్పుడు సీఎం అయిపోగానే మళ్ళీ యథావిధిగా మళ్ళీ అన్నీ పోతాయి, కోర్టుకు వెళ్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా రుజువు కాలేదుగా. ఎందుకమ్మా ఇప్పుడు అవుతాయి. సీఎం అయిపోగానే అయిపోతాయి, ఎలక్షన్ అయిపోగానే అవుతాయి ఇవన్నీ. సీఎం ఎవరైతే మాత్రం వాళ్ళ కేసు క్లోజ్ చేస్తారు. అంటే ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు లోపలికి వెళ్తారు, చంద్రబాబు అయితే జగన్ లోపలికి వెళ్తారా? కత్తిపోటు 5 సంవత్సరాలు ఉన్నాడు జైల్లో అతను. అర్థమవుతుందా? ఏమైనా సీఎం కదా, ఆధారం కదా. ఇప్పుడు వాళ్ళ బాబాని నమ్మితే ఇంతవరకు కేసు ఏం కావాలా? ఎవరు ఆధారం దానికి? ఎవరు ఆధారం అమ్మా? అది అంతే. ఇంకా మరి బాపట్ల నియోజకవర్గంలో మీరు మెచ్చే నాయకులు ఎవరు? నరేంద్ర వర్మ. ఎందుకని? మంచి పనులు చేస్తాడు, పేదవాళ్ళకి సహాయం చేస్తుంటాడు. మంచి పనులు సహాయం అంటే ఏవేంటివి? పిల్లలందరూ స్కూల్ బ్యాగులు కానీ బుక్స్ కానీ అన్నీ ఇస్తూ ఉంటాడు. ఊరికి తిరుగుతూ ఉంటాడు. మంచి పనులు ఎవరికి ఇబ్బంది ఉందంటే ఆ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తుంటాడండి. ఎమ్మెల్యే లేపని చేస్తున్నాడు. వైసీపీ వాళ్ళు బుక్స్ యూనిఫామ్ అన్ని ఇచ్చారు కదా. గవర్నమెంట్ ఇస్తుందమ్మా. ఈయన సొంతగా డబ్బులతో ఇస్తాడు. ఆయన ఆడైతే ఏముంటుంది, గవర్నమెంట్ బుక్ అయ్యి. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, మరి గెలుస్తారంటారా? దెబ్బగా గ్యారంటీగా గెలుస్తాడు. గ్యారంటీగా. ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారా?